గైస్ ఇవాళ నాకు పాయసం తినాలనిపించింది. సో మా మమ్మీని అడిగితే నార్మల్ పాయసం కాదు, ఒక కొత్త రకమైన పాయసం అని చెప్పింది. సో ఇప్పుడు ఆ కొత్త రకమైన పాయసం ఎలా చేయాలో చూపిస్తాను. సో ఇది అన్నమాట కొత్త రకం పాయసం. ఇది వర్మిసెల్లి పాయసం మిక్స్ బ్యాంబీనా వాళ్ళది. అంతకుముందు ఒకసారి ట్రై చేశాను, చాలా బాగుంది. ఇంకా నిన్న మేము డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాం. ఇది ప్యాక్ వచ్చి 85 రూపీస్ పడింది, ఆఫర్లో 43 రూపీస్ పడింది. కానీ ఇది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా వెరైటీగా ఉంటుంది. మనం రోజు డైలీ చేసుకునేది కనుకంటే ఇందులో కొంచెం వేరే ఎక్స్ట్రా ఏవో యాడ్ చేశారు ఇందులో. ఒకసారి మనం కూడా, మేము ఆల్రెడీ ట్రై చేశాను. ఇప్పుడు మా అమ్మాయికి తినాలని బాగా వచ్చిందంటే ఇంకొంచెం చూడండి, ఇందులో డ్రై ఫ్రూట్స్ ఇంకా చాలా ఉన్నాయి, పౌడర్ మిక్స్లు అన్నీ. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ పాలు కాచుకొని ఇలా మరుగుతూ ఉండగా, ఇది ఇంకేం కాదు, ఇందులో డైరెక్ట్గా ఇది మిక్స్ పౌడర్ యాడ్ చేసేసుకోవడమే. మనం ఇందులో ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు, పంచదార కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఏం వేయక్కర్లా. పాలు వేసి మరిగిపోయాక ఇన్స్టెంట్గా ఇంకా కొంచెం ఇవి సేమియాలు కూడా తొందరగానే ఉడికిపోతాయి. పాలు వేసాం కదా, ఇవన్నీ వేసి కలిపేసుకొని ఒక్క 10 to 15 మినిట్స్ ఆగితే సేమియాలు ఉడికిపోతాయి. మనం దించేసుకొని గ్లాసులో వేసుకొని తాగితే సూపర్ ఉంటుంది. నేను ఆల్రెడీ ఒకసారి ట్రై చేశాను, మీరు కూడా ట్రై చేయండి. చూద్దాం, ఒక 10 మినిట్స్లో ఉడికిపోతాయి, అప్పుడు చూద్దాం. ఇప్పుడు మా మమ్మీ చేసిన వర్మిసెల్లి పాయసం అయిపోయిందనమాట. ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఇప్పుడే మమ్మీ దించింది, సో కొంచెం కాలుతుంది. పాయసం వేడిగానే బాగుంటుంది, చల్లారితే టేస్ట్ తెలీదు. అసలు ఏమైపోయినా ఇంత బాగుంది గాయస్, చాలా బాగుంది. అదిరిపోయిందనమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మా మమ్మీకి చెప్పండి. మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.